పక్షుల గ్రామంలో ఆదివారం సంతొచ్చిందంటే అదో పెద్ద పండగ. వారానికి సరిపడా కూరగాయలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆ రోజే కొనుక్కోవాలి. ఊరంతా సంతలో సందడిగా ఉంది. తుని పిచ్చుక సంచి నింపుతూ, హమ్మయ్య, ఈ వారానికి సరిపడా బంగాళదుంపలు, వంకాయలు, టొమాటోలన్నీ తీసుకున్నాను. బుజ్జి, ఆ బెల్లం ముక్క కూడా సంచిలో వెయ్యి తల్లి. సరేనమ్మా. అత్త, చోటు అత్త, మీరు కూడా అన్ని కొనేశారా? చోటు చిలుక మరో పెద్ద సంచితో. అవును బుజ్జి, మా పన్నుగాడికి తినడమే పని. వాడి కోసం ఈ వారం 10 కిలోల జొన్నలు, 2 కిలోల వేరుశనగ పప్పు కొన్నాను. వాడి ఆకలికి అవే సరిపోవు. లూసీ పౌరం ఒక చిన్న ఖరీదైన బ్యాగ్తో, నేను నా డైట్ కోసం స్పెషల్ గింజలు, కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకున్నానులే. హెల్త్ ఈజ్ వెల్త్ కదా డార్లింగ్స్. అందరూ తన సంచులు నింపుకుంటుంటే చిచ్చుకాకి మాత్రం సంత మొత్తం కలియదిరుగుతూ బేరసారాలు ఆడుతోంది. చిచ్చుకాకి కూరగాయలమ్మే కుహుబాతుతో, ఏంటి కుహ, ఈ 2 వంకాయలకి 10 రూపాయలా? ఒక్క వంకాయ 5 రూపాయలా? అందులో పుచ్చులుంటే నా గతేంటి? సరిగ్గా చెప్పు. 2 వంకాయలు కలిపి 3 రూపాయలకి ఇస్తావా? పప్పు అమ్మా చిచ్చు, 3 రూపాయలకి తొక్క కూడా రాదు. నీతో బేరం నా వల్ల కాదు. చిచ్చుకాకి విసుగ్గా, సరేలే పో. ఇదిగో ఈ ఒక్క వంకాయ తీసుకో. దీనికి 1.5 రూపాయలు ఇస్తాను. తీసుకెళ్ళు తల్లి, నా దగ్గర చిల్లర లేదు. 1.5 రూపాయలు కూడా నువ్వే ఉంచుకో. చిచ్చుకాకి సంతోషంగా, ఆహా, చూసావా చిన్నగా, మన 1.5 రూపాయలు మిగిలిపోయింది. ఇదిగో ఈ ఒక్క వంకాయ, ఈ 2 టమోటాలు, ఈ గుప్పెడు పప్పు మనకొచ్చే ఆదివారం వరకు సరిపోతాయి. డబ్బులు ఊరికే రావు. అమ్మో, గుప్పుడు పప్పు అదే ఈ రోజు మధ్యాహ్నానికి అయిపోతుంది. కనీసం కిలో అయినా తీసుకో. నార్మల్గా కిలో పప్ప, అంత పప్పు తింటే గ్యాస్ వస్తుంది. ఉన్నదానితో సర్దుకోవాలి పదా. అందరూ వారానికి సరిపడా సరుకులతో బండి మీద వెళ్తుంటే చిచ్చుకాకి మాత్రం ఒక చిన్న చేతి సంచితో గర్వంగా నడుచుకుంటూ ఇంటికెళ్ళింది. అలా వారం గడిచింది. సోమవారం చిచ్చుకాకి ఇంట్లో వంకాయ కూర గుమగుమలాడింది. మంగళవారం ఆ వంకాయ కూరతోనే గడిపారు. బుధవారం టొమాటో పచ్చడి చేశారు. ఇక గురువారం ఆ పచ్చడిలో నీళ్లు కలిపి పులుసులా చేశారు. శుక్రవారం ఉదయం ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. అమ్మో, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. చిచ్చుకాకి ఖాళీ డబ్బాలన్నీ చూస్తూ, అన్నమా, బియ్యం నిన్ననే అయిపోయాయి, పప్పు గురువారమే అయిపోయింది, నూనైతే చొక్కలేదురా. మరిప్పుడెలా? ఆదివారం సొంత ఇంకా 2 రోజులుంది. ఈ రోజంతా పస్తులేనా? చిచ్చుకాకి ఒక జిత్తులు మారి నవ్వు నవ్వి, పస్తులా? మనం ఉండగానా? మన చుట్టూ ఇరుగు పొరుగు ఉన్నది ఎందుకో? వాళ్ళ సహాయం మనం తీసుకోవాలి కదా. నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. నేను అరగంటలో వారానికి సరిపడా సరుకులు సంపాదించొస్తాను. అమ్మో, మళ్ళీ మొదలు పెట్టావా? లూసీ అత్త మనల్ని తిట్టింది మర్చిపోయావో? తిడితే తిట్టనిరా, వాళ్ళ ఇంట్లో సరుకులున్నాయి కదా. తిట్లు మన కడుపు నింపవురా, సరుకులే నింపుతాయి. ఉండు, నా ఆపరేషన్ సహాయం మొదలు పెడతాను. ఆపరేషన్ సహాయం టార్గెట్ 1. తుని పిచ్చుక. చిచ్చుకాకి ముందుగా తన మంచి పొరుగును ఉన్న తుని పిచ్చుక ఇంటికి వెళ్ళింది. తుని అప్పుడే వంట మొదలు పెడుతోంది. చిచ్చుకాకి గొంతు సవరించుకుని దీనంగా, తుని, ఇంట్లో ఉన్నావా తల్లి? ఓ చిచ్చు, డారా, ఏంటి అలా ఉన్నావు? ఏం చెప్పమంటావు తుని, రాత్రి నుండి మా చిన్నోగాడు కాఫీ కోసం ఏడుస్తున్నాడు. తీరా కాఫీ పెడదామని డబ్బా తీస్తే పంచదార డబ్బా మూత ఎంత గట్టిగా బిగుసుకుపోయిందో, అస్సలు రావట్లేదు. దాన్ని పగలగొట్టలేక, కాస్త ఒక గిన్నెట పంచదారిస్తావా? రేపు సంతలో కొని డబ్బా మూత తీయగాని నీకు తిరిగిచ్చేస్తాను. తుని పిచ్చుక నవ్వాపుకుంటూ, మూత బిగుసుకుపోయిందా? సరేలే చిచ్చు, తీసుకో. ఒక గిన్నెడు పంచదారిస్తుంది. చిచ్చుకాకి ఆ పంచదార తీసుకుంటూ, అలాగే తుని, కాఫీ పొడి కూడా కొంచెమే ఉంది. పంచదారిస్తున్నావు కదా, ఆ కాఫీ పొడి కూడా కొంచెం వేస్తే పిల్లాడు సంతోషిస్తాడు. బుజ్జి పిచ్చుక పక్క గదిలో నుండి, అమ్మా, ఆ అల్లం కూడా కొంచెం ఇవ్వు. నిన్న మా ఇంట్లో అల్లం మూట కూడా బిగుసుకుపోయింది అంది. చిచ్చుకాకి బుజ్జిని చూసి, చూసావా తుని, పిల్లలకు పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా పోయింది. సరేలే, ఆ కాఫీ పొడి ఇవ్వు. తుని పిచ్చుక కాఫీ పొడి ఇస్తూ, సరే చిచ్చు, తీసుకో. ఇక టార్గెట్ 2. చోటు చిలుక. పంచదార, కాఫీ పొడి సంపాదించిన చిచ్చుకాకి నేరుగా చోటు చిలుక ఇంటికి వెళ్ళింది. చోటు చిలుక ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. చోటు, ఎంత మంచిదానివమ్మా నువ్వు. ఉదయాన్నే ముగ్గులేస్తున్నావు. నీ అంత ఓపిక మాకెక్కడిది? చోటు చిలుక అమాయకంగా నవ్వుతూ, రాచిచ్చు, ఏంటిలా వచ్చావు? ఏ లేదులే చోటు, పొద్దున్నే వంట చేద్దామని పొయ్యి వెలిగించాను. కానీ మా ఇంట్లో అగ్గిపెట్టి తడిసిపోయింది. ఒక్క పుల్ల కూడా మండట్లేదు. నీ దగ్గర ఒక్క అగ్గిపెట్టుంటే ఇస్తావా? అయ్యో, దానికేముంది, ఇదిగో తీసుకో. ఒక అగ్గిపెట్టిస్తుంది. చిచ్చుకాకి అగ్గిపెట్టి తీసుకుని వెళ్ళబోతూ ఆగి, అవును చోటు, ఇప్పుడే గుర్తొచ్చింది. పొయ్యి వెలిగించినా ఏ లాభం? వండడానికి బియ్యం లేవు. నిన్న రాత్రి మా చిన్నుగాడు ఆడుకుంటూ బియ్యం బస్తా అంతా బయట పారబోసాడు. ఒక్క మెతుకు కూడా లేదు. ఈ ఒక్క పూటకు సరిపడా ఓ 2 గ్లాసుల బియ్యం ఉంటే ఇస్తావా? బన్ను చిలుక ఇంట్లో నుండి అరుస్తూ, అమ్మా, నిన్న చిన్నుగాడు నాతోనే ఉన్నాడు. వాడు బియ్యం పారబోయలేదు.
చోటు చిలుక బన్నుని కోప్పడుతూ, బన్ను, నువ్వు లోపలికెళ్ళు. పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో రాకూడదు. పాపం చిచ్చు, తీసుకో. 2 గ్లాసులేంటి, 4 గ్లాసులు తీసుకో. చిచ్చుకాకి సంతోషంగా బియ్యం తీసుకుంటూ, నువ్వు దేవతవమ్మ చోటు, అందుకే నీ కొడుకు బన్ను గడు అంత బలంగా ఉన్నాడు. ఇక ఫైనల్ టార్గెట్ లూసీ పావురం. బియ్యం, పంచదార వచ్చాయి. ఇక కూర కావాలి. చిచ్చుకాకి నేరుగా లూసీ పావురం ఇంటికి వెళ్ళింది. ఆ లూసీ డార్లింగ్, హౌ ఆర్ యు? లూసీ పావురం ఆశ్చర్యంగా, ఓ చిచ్చు, నువ్వా? ఏంటి ఈ రోజు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? నీతో మాట్లాడాలంటే ఇంగ్లీష్ రావాలి కదా. అది కాదు లూసీ, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. మా ఇంట్లో నూనె సీత కింద పడి పగిలిపోయింది. ఇల్లంతా జారుతోంది. ఇప్పుడు వంట చేయడానికి ఒక చుక్క నూనె లేదు. ఓ మై గాడ్, సో సాడ్. సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వేదో ఫారిన్ నుండి తెప్పించిన నూనె వాడతావంట కదా, ఆలివ్ ఆయిల్ అట. అది ఆరోగ్యానికి చాలా మంచిదట. మా చిన్నుగాడికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు. ఆ నూనెతో వండి పెడితే కోలుకుంటాడేమో. కాస్త ఓ కప్పిస్తావా? లూసీ పావురం అసహ్యంగా, వాట్? నా ఆలివ్ ఆయిల్ నీకా? దాంతో నువ్వు వంట చేస్తావా? అది సలాడ్స్ మీద వేసుకోవాలి, నీకు తెలియదులే. సరే పోనీలే, పాపం చిన్ను కోసం ఇస్తున్నా. చిచ్చుకాకి ఆ ఖరీదైన ఆలివ్ ఆయిల్ ని కూడా సంపాదించింది. ఇక శనివారం విందు గందరగోళం. శనివారం మధ్యాహ్నం చిచ్చుకాకి ఇంట్లో వంట మొదలైంది. ఆదివారం కొన్న ఆ ఒక్క వంకాయ, తుని దగ్గర అడిగిన పంచదార, కాఫీ పొడి, చోటు దగ్గర తెచ్చిన బియ్యం, లూసీ దగ్గర తెచ్చిన ఆలివ్ ఆయిల్. అమ్మో, అన్నీ రెడీ, వంట మొదలు పెట్టు. ఆగరా, వంకాయ కూర వండుదాం. ముందుగా ఈ ఖరీదైన ఆలివ్ ఆయిల్ వేద్దాం. చిచ్చుకాకి ఆ ఆలివ్ ఆయిల్ ని గిన్నెలో పోసి అందులో వంకాయ ముక్కలు వేసింది. అమ్మో, ఇదేంటి వాసన తేడాగా వస్తుంది, పొగలొస్తున్నాయి. అవునరా, ఈ ఫారెన్ నూనె మన వంటలకు పనికిరాదేమో. సరేలే, ఆ వంకాయ వేగింది. ఇప్పుడు ఉప్పు. అయ్యో, ఉప్పు అడగడం మర్చిపోయానే. అమ్మో, ఉప్పు లేకుండా కూర ఎలా? ఆగు, నాకొక ఐడియా వచ్చింది. చిచ్చుకాకి తుని దగ్గర తెచ్చిన పంచదారలో సగం తీసి ఆ వంకాయ కూరలో వేసింది. ఉప్పు లేకపోతాయే, పంచదార వేద్దాం. తీపి వంకాయ కూర కొత్తగా ఉంటుంది. చిన్నుకాకి భయంగా, అమ్మో వద్దు. అంతే, ఆ వంకాయ కూర కాస్త నల్లగా మాడిపోయి తీయగా ఆలివ్ ఆయిల్ వాసనతో ఒక భయంకరమైన పదార్థంగా తయారైంది. చిన్నుకాకి రుచి చూసి, అమ్మో చిచ్చి, వాంతులు వస్తున్నాయి, ఇదేం కూర? చిచ్చుకాకి రుచి చూసి, అయ్యో, నా వంట పాడైపోయింది. ఇదంతా లూసీ గాడిద వల్లే. ఆ ఫారెన్ నూనె ఇచ్చి నన్ను మోసం చేసింది. ఆగండి, దాని సంగతి చెప్తాను. చిచ్చుకాకి ఆ మాడిపోయిన తీయటి వంకాయ కూర గిన్నెను పట్టుకుని తుని పిచ్చుక ఇంటికి పరిగెత్తింది. అక్కడే తుని, లూసీ, చోటు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చిచ్చుకాకి ఏడుస్తున్నట్టు నటిస్తూ, తుని, చోటు, లూసీ, చూడండి, మీరంతా చేసిన సహాయానికి నా గతేమైందో చూడండి. ఏమైంది చిచ్చు? ఎందుకలా అరుస్తున్నావు? చిచ్చుకాకి గిన్నె వాళ్ళ ముందు పెట్టి, ఇదిగో మీరిచ్చిన సరుకులతో వంట చేశాను. ఈ లూసీ ఇచ్చిన నూనె వాసన భరించలేకపోతున్నాను. తుని ఇచ్చిన పంచదారతో కూర మొత్తం తీయగా అయిపోయింది. చోటు ఇచ్చిన బియ్యం ఉడకట్లేదు. మీరంతా కలిసి నా శనివారాన్ని పాడు చేశారు. నా కొడుకు ఆకలితో ఏడుస్తున్నాడు. ఆ ముగ్గురు బిత్తరపోయి చూశారు. హౌ డేర్ యు? నా ఆలివ్ ఆయిల్ వంకాయ కూరలో వేసావా? దాన్ని వేడి చేయకూడదు. పిచ్చికాకి, నేను కాఫీ కోసం పంచదారిస్తే నువ్వు కూరలో వేసావా? నీ పిసనారితనం కాకపోతే నా బియ్యం ఉడకలేదా? రోజు నేను అదే కదా వండుతున్నాను. బుజ్జి పిచ్చుక అక్కడికొచ్చి, చిచ్చు అట్ట, అసలు నీ ఇంట్లో వంకాయ తప్ప ఏముండని వంట మొదలు పెట్టావు? ఆదివారం సంతలో రూపాయన్నర వంకాయ కొని శనివారం వరకు అందరి ఇల్లు తిరిగి ఇప్పుడు వంట బాగోలేదని గొడవ చేస్తున్నావా? సిగ్గు కాలేదా? అవునా, మా ఇంట్లో పప్పు అడిగావా? తుని అత్తింట్లో కాఫీ పొడి అడిగావు. అవన్నీ ఏమయ్యాయి? చిచ్చుకాకి ఇరుక్కుపోయి, అదే నేనంతా మిక్స్డ్ వెజిటేబుల్ లా చేద్దామనుకున్నానులే, కానీ నీ సరుకులే బాగలేవు. తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యో చిచ్చు, నీ పిసినారితనం తగ్గించుకో. ప్రతి శనివారం ఇలా ఇల్లు తిరగడం నీకు అలవాటైపోయింది. సరే, ఆ గిన్నె అక్కడ పడే, లోపల గంజుంది, పోసుకుని త్రాగు. రేపు సంతలో అయినా వారానికి సరిపడా సరుకులు కొనుక్కో. లేదంటే వచ్చే శనివారం కూడా నీకు ఇదే ఇరుకు పొరుగు సహాయం లభిస్తుంది. చిచ్చుకాకి గొనుగుతూ, గాంజా, సరేలే, ఈ ఒక్క రోజుకి గడిపేస్తాను. కానీ లోసి, వచ్చే వారం మంచి నూనెవ్వో. ఈ ఫారెన్ నూనె నాకొద్దు. అందరూ చిచ్చుకాకి పిసినారితనానికి నవ్వడం మొదలు పెట్టారు. అది పక్షుల గ్రామం. ఆ గ్రామంలోని పక్షులన్నీ ఎంతో అమాయకంగా కష్టపడి బ్రతుకుతూ ఉండేవి. ఆ ఊరి జమీందార్ మహీగ్రద్ద, ఆయన భార్య ఎంతో న్యాయంగా, ధర్మంగా ఊరిని పాలిస్తూ ఉండేవారు. వారి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. కాని అదే ఊరిలో చిచ్చుకాకి, దాని కాకులు ఉండేవి. వాటి సోమరితనానికి, జిత్తుల మారి తెలివితేటలకు
ఆ ఊరంతా ప్రసిద్ధి. కష్టపడకుండా కడుపు నింపుకోవడానికి అవి ఎన్నో ఎత్తులు వేసేవి. ఒకరోజు ఉదయం చిచ్చుకాకి తన గుడిసె అరుగు మీద కూర్చుని ఆలోచిస్తూ ఉండగా చిచ్చుకాకి భార్య విసుగ్గా వచ్చింది. ఏమండి కాకి గారు, ఇంకా ఆలోచిస్తూనే కూర్చున్నారా? ఊళ్ళో పక్షులన్నీ గింజల కోసం బయలుదేరాయి. మన ఇంట్లో మాత్రం నిన్నటి గంజి తప్ప ఏమీ లేదు. దేముందులే కాకి, గంజి తాగితే బలం. ఆయన రోజు ఆ గింజల కోసం గొంతు నొప్పి పుట్టేలా అరవడం నా వల్ల కాదు. మీ సోదరి మాటలు కట్టుపెట్టి ఏదైనా పని చూడండి. టూని పిచ్చుక భర్తను చూసి నేర్చుకోండి. ఎంత కష్టపడి పొలం పండిస్తున్నాడో. కష్టపడి పని చేయడం కాదు, ఇష్టపడి తెలివిగా పని చెయ్యాలి. నాకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ రోజు నుండి మన దశ తిరగబోతుంది. ఆ రోజు సాయంత్రం చిచ్చుకాకి తన గూటిలో నుండి ఒక పాత తాళపత్ర గ్రంథాన్ని బయటకు తీసింది. దానిమీద దుమ్ము దులిపి దానికి పసుపు కుంకుమ పెట్టి ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టు క్రింద ఆసనం వేసుకుని కూర్చుంది. చిచ్చుకాకి బిక్కరగా, ఓ గ్రామ పూజలరా, నా మాట వినండి. నిన్న రాత్రి నా కలలో మన గ్రామ దేవత ప్రత్యక్షమై నాకు ఈ అద్భుత గ్రంథాన్ని ఇచ్చింది. ఇది మామూలు గ్రంథం కాదు, ఇది భవిష్యవాణి. ఇందులో మీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్ని లభించున్నాయి. అమాయక పక్షులు ఆశ్చర్యంగా అక్కడ గుమికూడాయి. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి ప్లాన్ ప్రకారం చోటు చిలుక భార్య ఏడుస్తూ అక్కడికొచ్చింది. అయ్యో, నా మొక్క పుల్ల పోయింది. ఉదయం నుండి వెతుకుతున్నాను. మా ఆయనకు తెలిస్తే నన్ను ఇంట్లోకి రానివ్వరు. చిచ్చుకాకి కళ్ళు మూసుకొని నటించి, తల్లి చింతించకు, నీ మొక్క పుల్ల ఎక్కడికి పోలేదు. నువ్వు బట్టలు ఉతికేటప్పుడు నీ చీర కొంగకు చుట్టుకుని దండం మీద ఆరేసిన నీ పాత జాకెట్ జోబులో ఉంది. వెళ్ళి చూసుకో. చోటు చిలుక భార్య ఆశగా ఇంటికి పరిగెత్తింది. నిజానికి ఆ మొక్క పుల్లను చిచ్చుకాకే ఉదయం దొంగలించి అదే చోటు చిలుక భార్య జాకెట్లో పెట్టింది. చోటు చిలుక భార్య ఆనందంగా ముక్కుపుల్లతో తిరిగొచ్చి చిచ్చుకాకి కాళ్ల మీద పడి దానికొక పళ్ళెంలో పళ్ళు పూలు సమర్పించింది. నిజమే స్వామి, మీరు చెప్పినట్టు నా మొక్క పుల్ల అక్కడుంది. మీరు దేవుడు స్వామి. ఆ దెబ్బతో ఊరందరికీ చిచ్చుకాకి మీద గుడ్డి నమ్మకం ఏర్పడింది. తమ కష్టాలు నష్టాలు చెప్పుకోడానికని బారులు తీరారు. చిచ్చుకాకి తన భార్య ద్వారా ముందుగానే ఊర్లో ఎవరింట్లో ఏం గొడవలు ఉన్నాయో తెలుసుకుని వాళ్లకు తెలిసిన విషయాలనే భవిష్యవాణిలా చెప్పి వాళ్ళ దగ్గర నుండి ధాన్యం, పళ్ళు, డబ్బులు దండుకోవడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. దాని గూడు ధాన్యపు బస్తాలతో నిండిపోయింది. ఈ విషయం జమీందారు మహీగ్రద్ద చెవిన పడింది. ఏమండి, మన ఊర్లో ఈ చిచ్చుకాకి మోసం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. దానివల్ల ప్రజలు కష్టపడి పని చేయడం మానేసి మూఢ నమ్మకాల వైపు వెళ్తున్నారు. మీరు దీనికి ఒక ముగింపు పలకాలండి. మహీగ్రద్ద నవ్వుతూ, ప్రతి మోసానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ సమయం కోసం వేచి చూద్దాం. ఒకరోజు జమీందారు గారి ఆస్థానంలో ఉన్న విలువైన వజ్రాల హారం కనబడకుండా పోయింది. సైనికులు ఊరంతా వెతికారు, కాని ప్రయోజనం లేకపోయింది. మహీగ్రద్ద భార్య కోపంగా, ఈ పని మన ఇంట్లో వాళ్ళే చేసుంటారు. కంగారు పడకు, దీనికి పరిష్కారం మన భవిష్యవాణి చిచ్చుకాకి దగ్గరే ఉంది. జమీందారు గారు చిచ్చుకాకిని తన ఆస్థానానికి పిలిపించారు. చిచ్చుకాకి, నీ మహిమల గురించి మీ మహిమల గురించి చాలా విన్నాను. నా వజ్రాల హారం దొంగలించబడింది. దాన్ని ఎవరు దొంగలించారో, అది ఎక్కడ ఉందో నీ గ్రంథం చూసి చెప్పు. నువ్వు చెప్పింది నిజమైతే నీకు 100 బంగారు నాణాలు బహుమానంగా ఇస్తాను. ఆ మాటకు చిచ్చుకాకి గుండె ఆగినంత పనైంది. తనకు భవిష్యత్తు చెప్పడం రాదని, ఇన్నాళ్లు మోసం చేశానని ఎలా ఒప్పుకోవడం? ప్రాణం మీద తీపితో ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. చిచ్చుకాకి కళ్ళు మూసుకుని వణుకుతూ, ప్రభు, నాకు ఏమీ కలబడలేదు. దొంగ ఎవరో చాలా శక్తివంతుడిలా ఉన్నాడు. నా మంత్రశక్తి పని చేయడం లేదు. నాకొక్క రోజు గడువు ఇవ్వండి. రేపు ఉదయానికల్లా దొంగ ఎవరో చెబుతాను. ఓ సరే సరే, నీకు రేపు ఉదయం వరకు సమయం ఇస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకో, నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు దక్కవు. చిచ్చుకాకిని జమీందారు గారి అతిథి గృహంలో బంధించారు. చిచ్చుకాకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. అయ్యో, నా అత్యాశ నా ప్రాణం మీదకి తెచ్చింది. ఇప్పుడు నిజం ఎలా కనిపెట్టాలి?
దొంగ దొరక్కపోతే రేపు ఉదయం జమీందారు నన్ను చంపేస్తాడు అని భయంతో వణికిపోతూ అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది. ఆ రాత్రంతా దానికి నిద్ర పట్టలేదు. తన తెలివిని ఉపయోగించి ఎలాగైనా ఈ గండం నుండి బయటపడాలని ఆలోచింపసాగింది. మరుసటి రోజు ఉదయం సభలో చిచ్చుకాకి ధైర్యంగా నిలబడింది. దాని కళ్ళల్లో భయం లేదు. ఒక రకమైన జిత్తులు మారి తెలివి కనిపిస్తోంది. ఆ ప్రభు, దొంగ ఎవరో నా దివ్య దృష్టికి తోసిపోయింది. కానీ నా గ్రంథం దొంగ పేరును నేరుగా చెప్పడం లేదు. ఒక పరీక్ష ద్వారా దొంగని పట్టించమని చెబుతోంది. మహీకృత ఆసక్తిగా, ఏమిటో పరీక్ష? మీ ఆస్థానంలోని సేవకులందరినీ ఇక్కడికి పిలిపించండి. అలాగే ఒకేలా ఉండి 100 కర్రలను తెప్పించండి. జమీందారు గారి ఆజ్ఞ మేరకు సేవకులందరూ కర్రలు సభకు చేరుకున్నాయి. చిచ్చుకాకి గంభీరంగా, ఆ, ఈ కర్రలన్నీ ఒకే పొడవులో ఉన్నాయి. నేను వీటిని నా మంత్రశక్తితో అభిమంత్రించాను. ఇప్పుడు మీ సేవకులందరూ తలా ఒక కర్రను తీసుకొని తమ ఇళ్లకు వెళ్ళాలి. రేపు ఉదయం మళ్ళీ ఇవే కర్రలతో సభకు హాజరు కావాలి. ఒక సేవకుడు అనుమానంగా, దానివల్ల దొంగ ఎలా దొరుకుతాడు? చిచ్చుకాకి నవ్వుతూ, అక్కడే ఉంది అసలు మాయ. ఈ కర్రలు మామూలువి కాదు. ఎవరైతే ఆహారాన్ని దొంగిలించారో వారి చేతిలో ఉన్న కర్ర రేపు ఉదయానికల్లా 1 అంగుళం పెరుగుతుంది. మిగిలిన వారి కర్రలు మామూలుగానే ఉంటాయి. ఇదే నా భవిష్యవాణి చెప్పిన రహస్యం. సేవకులందరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకుని కర్రలు తీసుకుని వెళ్లిపోయారు. నిజానికి ఆ కర్రలకు ఎలాంటి మంత్రశక్తి లేదు. అదంతా చిచ్చుకాకి ఆడిన నాటకం. నిజంగా హారాన్ని దొంగలించింది కుహూబాతు, దాని భర్త. వాళ్ళు తమ కూతురు పెళ్లి కోసం అప్పులు పాలై ఆ అప్పు తీర్చడానికి ఈ దొంగతనం చేశారు. హారాన్ని తమ ఇంటి పెరట్లో ఉన్న పాత బావిలో దాచారు. ఆ రాత్రి కుహూబాతుకు దాని భర్తకు నిద్ర పట్టలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ చిచ్చుకాకి చెప్పినట్టు మన చేతిలో ఉన్న కర్ర రేపటికి 1 అంగుళం పెరిగితే మనం దొరికిపోతాం. ఇప్పుడేం చేద్దాం? ఈ చిచ్చుకాకి చెప్పినట్టు మన చేతిలో ఉన్న కర్ర రేపటికి 1 అంగుళం పెరిగితే మనం దొరికిపోతాం. కుహుబాతు ఆలోచించి, భయపడకండి, నాకొక ఉపాయం వచ్చింది. కర్ర ఎలాగో పెరుగుతుంది కదా, మనం ముందే దానిని 1 అంగుళం కోసేద్దాం. అప్పుడు రేపటికి అది పెరిగినా మిగిలిన కర్రలతో సమానంగా ఉంటుంది. మనల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. వాళ్ళనుకున్నదే తడవుగా తమ దగ్గర ఉన్న కర్రను సరిగ్గా 1 అంగుళం కోసి ఏమీ తెలియనట్టు నిద్రపోయారు. మరుసటి ఉదయం సేవకులందరూ తమ కర్రలతో సభకు హాజరయ్యారు. ఓ చిచ్చుకాకి, ఇప్పుడు దొంగ ఎవరో చెప్పు. ఆ ప్రభు, దయచేసి సేవకులందరినీ తమ కర్రలను నా ముందు పెట్టమనండి. అందరూ తమ కర్రలను కింద పెట్టారు. చిచ్చుకాకి వాటిని పరిశీలనగా చూసి 1 కర్రను పైకి తీసింది. ఆ ప్రభు, దొంగ దొరికాడు. వీరిద్దరే దొంగలు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఏ కర్ర పెరగలేదు. అదంతా నేను చెప్పిన అబద్ధం. కానీ నిజమైన దొంగ తన కర్ర పెరుగుతుందని భయపడి దాన్ని ముందుగానే 1 అంగుళం కోసేశాడు. అందుకే ఈ కర్ర మిగిలిన అన్ని కర్రల కన్నా 1 అంగుళం తక్కువగా ఉంది. దొంగను తన భయమే పట్టించింది. ఆ మాటలకు కుహుబాతు, దాని భర్త ముఖాలు పాలిపోయాయి. తమ తప్పు ఒప్పుకొని జమీందారు కాళ్ల మీద పడి జరిగిందంతా చెప్పి హారాన్ని బావిలో నుండి తీసి ఇచ్చారు. కాని జమీందారు మహిగ్రద్ద చిచ్చుకాకి వైపు తీక్షణంగా చూశాడు. మహిగ్రద్ద చిచ్చుకాకితో, చుచ్చు, నువ్వు దొంగలు తెలివిగా పట్టించావు, సంతోషం. కానీ నాకొక అనుమానం. ఆ కర్రలకు నిజంగా మంత్రశక్తి ఉందా, లేక దొంగ భయాన్ని అడ్డం పెట్టుకుని నాటకం ఆడావా? నీ భవిష్యవాణి గ్రంథం నిజమేనా? జమీందారు సూటి ప్రశ్నకు చిచ్చుకాకి తడబడింది. నిజం ఒప్పుకోక తప్పలేదు. చిచ్చుకాకి తలదించుకుని, నన్ను క్షమించండి ప్రభు, అదంతా అబద్ధం. నా సోమర్తనం, అత్యాస నాతో ఆ నాటకం ఆడించాయి. మహిగ్రద్ద గంభీరంగా, చూసారా, నువ్వు దొంగను పట్టించిన నువ్వు కూడా ఒక రకంగా దొంగవే. ఎన్నాళ్ళు భవిష్యవాణి పేరుతో నా అమాయక ప్రజలను మోసం చేసి వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకున్నావు. ఇది క్షమించరాని నేరం. మోసానికి శిక్ష అనుభవించక తప్పదు. జమీందారు కుహుబాతు దంపతులను వారి అవసరాన్ని అర్థం చేసుకుని మందలించి వదిలేశాడు. కాని చిచ్చుకాకి దాని భార్యను మాత్రం శిక్షించాడు. మీ ఇద్దరు 1 ఏడాది పాటు కష్టపడి పనిచేసి తోలే పిచ్చుక కుటుంబంతో కలిసి వారి పొలంలో సహాయం చేయాలి. కష్టపడి పని చేయడంలోని గౌరవాన్ని
నిజాయితీలోని ఆనందాన్ని తెలుసుకోవాలి. మీరు మోసంతో సంపాదించిన ధాన్యం మొత్తం గ్రామ ప్రజలకు పంచిపెట్టాలి. ఏడాది గడిచింది. చిచ్చుకాకి దాని భార్య శిక్షణ పూర్తి చేసుకుని ఒళ్ళు నొప్పులతో విసుగ్గా తమ గుడిసెకు తిరిగి వచ్చారు. వాళ్ళ ప్రవర్తన చూసి ఊరంతా వాళ్ళు మారిపోయారని నమ్మింది. ఆ రోజు రాత్రి వాళ్ళు గుడిసె అరుగు మీద, చూసారా మీ తెలివితేటలు మనల్ని ఎక్కడికి తెచ్చాయో. ఏడాది పాటు ఒళ్ళు హోడం చేసుకొని ఆ మట్టిలో పని చేయాల్సి వచ్చింది. నా రెక్కలు ఎప్పటికీ నొప్పిగానే ఉన్నాయి. చిచ్చుకాకి నవ్వుతూ, నోరు మూసుకోవే కాకే. ఈసారి మన పప్పులు ఉడకలేదు. ఎందుకంటే జమీందారు మనకన్నా తెలివైన వాడు. ఆయన ఆ పొలంలో పని చేస్తుంటే నాకు కొత్త ఆలోచన వచ్చింది. చిచ్చుకాకి భార్య ఆసక్తిగా, ఏంటది? కష్టపడడం మన వంశంలోనే లేదు. వచ్చేసారి ఆ జమీందారు కూడా అందరి ఎత్తు వేయాలి. ఈసారి భవిష్యవాణి కాదు, అంతకన్నా పెద్ద నాటకమే ఆడాలి. చూస్తూ ఉండ, ఈసారి మనల్ని ఎవరూ పట్టుకోలేరు. ఆ మాటలకు చిచ్చుకాకి భార్య ముఖం వెలిగిపోయింది. శిక్ష వాళ్ళను మార్చలేదని, వాళ్ళ నైజం నీడలాంటిదని, అది వాళ్ళను ఎప్పటికీ వదిలిపెట్టదని ఆ రాత్రి సాక్షిగా రుజువైంది. మోసం, అబద్ధమనేవి అలవాటుగా మారితే పశ్చాత్తాపం కూడా ఒక నాటకంగానే మిగిలిపోతుంది.